హాయ్, హాయ్ మీ మ్యామ్. పేరు? లోకేశ్వరి. మీరు? లిఖితశ్రీ, మీరు? మీనాక్షి. ఓ, మీరు ముగ్గురు ఏ ఏరియా నుంచి వచ్చారు? మాది ప్రాపర్ ఏపీ, ఓకే, ఒంగోలు దగ్గర. ఒంగోలు దగ్గర. మీరు? ఏపీ విజయవాడ, ఒంగోలు దగ్గర ఏపీ. ఓ, ఈ ముగ్గురు ఏపీ నుంచి వచ్చారనమాట. సో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, పైగా ఆడపిల్లలు. సెక్యూరిటీ వైజ్ గా క్యాంపస్ లో ఎలా ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలనుంది. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇద్దరు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ క్యాంపస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే సెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్లీ ఉంటుంది. 6 తర్వాత బయటికి వెళ్ళొద్దు. అండ్ పేరెంట్స్ కూడా దే ఫీల్స్ అనమాట, మా పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే కరెక్ట్గా ఉంటారా లేదా అని. అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ప్రాపర్ టైమింగ్ టు ఇన్ టైం వచ్చేయాలి. బయటకు వెళ్ళడానికి కూడా టైమింగ్ ఉంటుంది. బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. పర్మిషన్ వార్డెన్ దగ్గర నుంచి పేరెంట్స్ కి కాల్ చేసి తీసుకోవాలి. ఓకే, సో పేరెంట్స్ అప్రూవల్ తోనే జరుగుతుంది. సెక్యూరిటీ అనేది ది బెస్ట్. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ లోనే ఉంటున్నారు. ఓకే. సో బెస్ట్ ఫర్ గర్ల్స్ అని చెప్పేయచ్చు. మరి మనం ఏపీ అంటే ఇంకా మస్తు కారము, అంత మంచి స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ అంతా తింటాం కదా. సో ఇక్కడ ఫుడ్ ఎంత వరకు సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని? ఫుడ్ మాకు ఇక్కడ సౌత్ మెస్ కూడా ఉంది అవైలబుల్గా. సో మేము సాటిస్ఫై అవ్వచ్చు. ఇంటి దగ్గర ఎట్లా ఫుడ్ తింటున్నామో ఇక్కడ కూడా అట్లనే తింటున్నాం. అమ్మ చేతి వంటకి ఇక్కడికి తేడా లేదా? అంటే ఉంటుంది, కానీ హాస్టల్స్లో ఉండి ఫుడ్ కోసం ఎట్లయితే సఫర్ అవుతామో అట్లేం లేదు. ఆ సఫరింగ్ లేదన్నమాట. సూపర్. అయితే సో మమ్మీ వాళ్ళు మిస్ అవుతుంటారా? ఆబ్వియస్లీ ఇంత దూరంగా అంటే అనిపిస్తుంది. సో హాయ్, సో మీకు ఎలా అనిపించింది క్యాంపస్ అంతా? క్యాంపస్ చాలా బాగుంటుంది. అంటే మన సైడ్కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంటి దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, అంతా కాకపోతే బాగుంటుంది. ఇంటికి వెళ్ళి రావడానికి కొంచెం దూరం అంతే, అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదనమాట. సో మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుంటారు రెగ్యులర్? డైలీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మరి స్టడీ వైజ్ గా ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు, అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రిపీటెడ్గా అడిగినా కూడా చెప్తూ ఉంటారు, ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. ఆ, సో ఫ్యాకల్టీ వైజ్ గా కూడా నో ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ.